చెరకు తోటలు సాగు చేసే రైతాంగానికి వేసవిలో ఎదురయ్యే సవాళ్లు అనేకం. వీటిని అధిగమించినప్పుడే చెరుకులో ఆశించిన దిగుబడి పొందే వీలుంది. చెరకు బాల్య దశ అంటే పిలకలు చేసే సమయం పూర్తిగా వేసవిలోనే పూర్తవుతుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడి పరిస్థితుల్ని రైతులు ఎదుర్కోవాలి. చీడపీడల్ని సకాలంలో అరికట్టాలి. మరిన్ని వివరాల్ని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరి షేక్స్పియర్ ద్వారా తెలుసుకుందాం. జనవరి, ఫిబ్రవరిలో నాటిన చెరకు తోటలు ప్రస్తుతం పిలక చేసే దశలో ఉన్నాయి. సాధారణంగా ఎకరాకు 60,000 గడలు దిగుబడి వస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరి అన్ని గడలు రావాలంటే చెరకు బాల్య దశలో, ముఖ్యంగా మార్చి నుంచి మే నెల చివరి వరకు చెరకు పైరు ఒత్తిడికి గురి కాకుండా యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించినప్పుడు మాత్రమే చెరకు బాల్య దశలో పిలకల శాతం ఆశాజనకంగా ఉండి పైరు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుందని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరి షేక్స్పియర్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఈ చెరుకు మనకి నేలలో సుమారుగా 12 నుంచి 14 మాసాల దాకా ఉంటుంది కాబట్టి చెరుకు పైరుని సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరుకు నాటేటప్పుడే నేలని బాగా లోతుగా దుక్కు చేసుకుని బాగా లోతు బోధులు కనుక వేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ చెరుకు పైరు బెట్ట గురి కాకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన నీటిని కూడా సక్రమంగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం చెరుకు పైరు నాటే ముందే మనం బూట బోధులు, అదేవిధంగా మనం నీరు పెట్టడానికి కూడా కాలువలు కనుక ప్రతి 20 మీటర్లు కనుక తీసుకున్నట్లయితే మనకి నీటి ఎద్దడి గురి కాకుండా చేను మొత్తం మనం సమానంగా నీరు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనం సుమారుగా మనం చెరుకు తోటల్ని జనవరి నుంచి మార్చి మాసాల వరకు కూడా నాటుతూ ఉంటాం. చెరుకు పైరు మనకి వేసవి వచ్చేప్పటికి బాల్య దశలోనో లేకపోతే పిలకడ పెట్టే దశలో ఉంటుంది కాబట్టి మనం బోధులు మునక్కుండా చక్కగా బోధుల్లోనే నీరుని పారించుకున్నట్లయితే నీటిని ఆదా చేయడానికి ఆస్కారం ఉంది. ఒక నీటి లభ్యత కనుక ఏదైనా తగ్గినట్లయితే మనం బోధి ఇడిచి బోధి నీరు కనుక పెట్టినట్లయితే నీటిని కొంత ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు మన చెరుకు పరిశోధనా స్థానంలో మన బిందు సేద్యం ద్వారా కూడా మనం చెరుకుని పండించడం జరిగింది. దీనివల్ల సుమారుగా మనకి 36% దాకా దిగుబడి వచ్చి అదేవిధంగా 27% నీటిని మనం ఆదా చేయడం జరిగింది. ఈ బిందు సేద్యం ద్వారా మనకి వచ్చే లాభాలు ఏంటంటే ముఖ్యంగా ఈ చెరుకు గడలన్నీ సమానంగా పెరుగుతాయి. అదేవిధంగా మన నీటిని చెరుకు పైరుకి ఇదే దశలో ఎంత కావాలో వాతావరణ పరిస్థితులను బట్టి, అదేవిధంగా పైరు పెరుగుదలను బట్టి, తర్వాత భూమి నేల స్వభావాన్ని బట్టి మనం నీటిని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి నీటిని ఆదా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ నేల మొత్తం తడవదు కాబట్టి మన కలుపు సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మనకి నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ చెరుకు సాళ్ళల్లో కనుక చెత్తపరుచుకున్నట్టయితే మనకి నీటిని ఆదా చేసుకోవచ్చు. దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ రోజులు నిలవ ఉండి చెరుకు పైరు బెట్టకి గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఈ చెరుకు చెత్తని ఒక ఎకరానికి వచ్చి సుమారుగా 1 టన్ను నుంచి 1.5 టన్నుల వరకు కూడా మనం బోధుల మధ్య కనుక పరుచుకున్నట్లయితే చెరుకు తోట బెట్ట గురి కాకుండా ఉంటుంది. దీనివల్ల మేము చెరుకు పైరులో ఈ పేక పురుగు ఉధృతి కూడా తక్కువగా గమనించడం జరిగింది. మనం ఈ రాబోయే రోజుల్లో ఈ చెరుకు చెత్త చీకి మనకి భూమికి సేంద్రియ ఎరువుగా తయారయ్యి భూమి బలోపేతం జరుగుతుంది కాబట్టి ఈ చెరుకు చెత్తను పరుచుకుని రైతు సోదరులు నీటిని ఆదా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కలుపుని మనం సకాలంలో మనం రివర్స్ చేసినటువంటి కలుపు మందుల్ని అదేవిధంగా మన అంతర్కృషి ద్వారా కూడా ఈ కలుపుని నివారించుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. చెరకు చెత్త పరవని రైతాంగం చెరకు బాల్య దశలో కలుపు నివారణకు చాళ్ల మధ్య నాగలితో 2-3 సార్లు దున్ని అంతర కృషి చెయ్యాలి. దీనివల్ల మొక్కల మొదళ్లకు మట్టి ఎగదోయబడి నేల గుళ్లబారుతుంది. మొక్కలు వేర్లకు గాలి పోసుకుని ఆరోగ్యంగా పెరుగుతాయి. భూమికి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఈ విధమైన జాగ్రత్తలను వేసవిలో పాటించినట్లయితే చెరకు తోటలు మున్ముందు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలితాలను అందిస్తాయి.